ఆనందంగా నిమ్మడంగా ఉన్నారు వాళ్ళైనా. మల్లన్న దేవుడు తూర్పు చూసిండంట, పడమడ చూసిండు, ఎక్కడ చూసినా కానీ బంతి అవపడతలేదు ఆయన. నేను ఏమి చేసి ఎందుకు వదలని చెప్పేసి మల్లన్న దేవుడైనా కాయలు కొట్ట మామిడోలే కడసన చేసిండు, తెంపిన మల్లరేతిగా తెలుగు చాలా తప్పిండు మల్లన్న. వీరభద్రుడి దగ్గరకు వచ్చినాడు మల్లన్న. ఒకవేళ కంకనే పాలువాడు కొట్టిండా పగవాడు కొట్టిండా తమ్ముడా మల్లయ్య, ఏదైనా పట్నం లేకపోని వచ్చారా కాదన్న పట్నం కలుపుకొని వచ్చారా తమ్ముడా మల్లయ్య. నేను వద్దంట పత్తి కొడుతుంది తమ్ముడా మల్లయ్య, బాధపడబోకు నీ బాధ నేను ఉన్నా దూరపడబోకు తమ్ముడా మల్లయ్య. ఒక చెంప కొడితేనే ఊలగారుతున్నది, ఒక చెంప కొడితేనే పాలు వెళ్తున్నాయి తమ్ముడా మల్లయ్య. ఎప్పటికీ అవపడతలేదు. పంట తీసుకొని రా అన్నప్పుడే వీరభద్రుడయ్యా మరి నా తమ్మిని కన్నా మిగిలి నాకొకరు లేరు, నాకన్నా మిగిలి నా తమ్మిని కొవరు లేరు అని చెప్పేసి వీరభద్రుడయ్యా ఆడికెళ్ళేగా వీరభద్రుడు మరి ఒకవేళ బాలా భద్రకాళి ముఖం కళ్ళవార చూసిన వీరభద్రుడైనా ఈ ఆడవిళ్ళ ముఖం చూస్తే ఎంతో బాగుండదని చెప్పేసి వీరభద్రుడు ఎర్రదారి ముఖం ఏ తీర చూసినా బ్రహ్మ కన్నా ఉంటుంది రెమ్మ తెగులు అన్నట్టుగా ఈ అమ్మాయి ముఖం చూస్తేనేమో ఇంత బాగున్నది మన కళ్యాణం ఆడపోతే నా జన్మ వృధా అనుకుంటున్నాడు వీరభద్రుడు. ఆ బాలభద్ర కాలను పట్టుకొని వీరభద్రుడైనా రావు పిల్లో పిల్ల
వీరభద్రుడు పంతుని మనిషిండు ఒకవేళ కనుకనే వీరభద్రుడు పోయి ఒక ఇంటోడు అయ్యిండమ్మా తుర్కోళ్ళని మనిషిండు పంతుని మనిషిండు మల్లన్న దేవుడు కూడా మర్చిపోయిండు వీరభద్రుడు ఆడదాని ప్రవలోకలు పడిపోయిండు వీరభద్రుడు అమ్మా మల్లన్న దేవుడు అద్దాన పడివి లోపల మా అన్న ఇంకా రాకపోయాని చెప్పేసి మల్లన్న ఏ రాజ్యం పోయిండో ఏ దేశం పోయిండో అని చెప్పేసి మల్లన్న దేవుడైనా ఆ సూదుమారు గుండ మీదనేమో మల్లన్న దేవుడు కూర్చున్నాడైనా మరి మల్లన్న దేవుడేమో వంటి వాడే ఉన్నాడైనా మా అన్నని ఏం నాయా మృగమో మింగిందని చెప్పేసి మల్లన్న దేవుడు అనుకుంటా ఉన్నాడంట మనిషి లోపల అన్నాన్ని యాద చేసుకొని మల్లన్న దేవుడు వల మల్లయ్యనమ్మ రామరామో మల్లయ్య